గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇవాళ మన అయ్యగారి బర్త్డే కాబట్టి అయ్యగారి టీజర్ ఒకటి లాంచ్ అయిందనమాట. ఫస్ట్ ఒక పోస్టర్ వచ్చింది లెనిన్ అని. ఆ పోస్టర్ చూసినప్పుడు సడన్గా నాకైతే అల్లు అర్జున్ పుష్ప పోస్టర్ గుర్తొచ్చింది అనమాట. కొంచెం అటు ఇటుగా నాకు అట్లే అనిపించింది. బట్ ఓవరాల్గా ఒక మాసీ లుక్లో అయితే అఖిల్ కనిపిస్తున్నారని మాత్రం ఈ టీజర్ ద్వారా అర్థమైంది. అండ్ ఇది స్టోరీ కూడా ఒక అమ్మాయిని కాపాడే విషయం ఏమో, మరి ఒక లవ్ స్టోరీ పక్కా అయితే లవ్ స్టోరీ అది మాత్రం. ఎందుకంటే ఒక ఫస్ట్ పోస్ట్ వదిలినప్పుడే దాంతోనే ఒక యుద్ధం జరుగుతాయి, ఒక లవ్ కోసం చేసే యుద్ధం కంటే వేరే యుద్ధం అంత పెద్దవి కాదు అన్నట్లు ఒక హింట్ కూడా ఇచ్చారు ఆ పోస్టర్లోనే. సో ఒకసారి మనం ఆ గ్లిమ్స్ చూసుకుంటూ దాని గురించి డిస్కషన్ చేద్దాం అనమాట ఇప్పుడు. బా వా బా 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 మ్యూజిక్ తమనన్నా మామూలుగా లేదు అసలు. బీజిఎంతోనే ఒక ఊపు వచ్చేస్తుంది అసలు వింటుంటేనే. మరి అయ్యగారి పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో, మరి సినిమా ఏ లెవెల్ ఉంటుందో తెలియట్లేదు. చూడాలి, ఇంకా సినిమా వచ్చిన వరకు వెయిట్ చేయాల్సింది అనమాట. ఎందుకంటే అయ్యగారు కంప్లీట్ ఫెయిల్యూర్ ఉన్నారు ఈ మధ్య. గతాన్ని తరమటానికి పోతా వాళ్ళ నాయన ఒక మాట చెప్పినాడు. ప్యూర్ రాయలసీమ స్లాంగ్. గతాన్ని తరమడానికి పోతా మా నాన్న నాకు ఒక మాట చెప్పినాడు. వా అఖిల్లో ఈ యాంగిల్ చూడాలి ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు. పుట్టేటప్పుడు ఊపిరుంటుంది, పేరుండదు. పట్నే పోయేటప్పుడు ఊపిరుండదు, పేరు మాత్రమే ఉంటుంది. బా 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 ఆ మాట ఏంది? పుట్టేటప్పుడు ఊపిరుంటుందిరా, పేరుండదు. అట్టే పోయేటప్పుడు పేరుంటుందిరా కానీ ఊపిరుండదు. బా బట్టే లైన్ కదా, బాగా రాశారు. ప్రొడ్యూస్డ్ బై అక్కినేని నాగార్జున గారు. ఓకే, నాగార్జున గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు సినిమాకి. ఎందుకంటే అఖిల్ కంప్లీట్ ఫెయిల్యూర్స్ ఉన్నాడు కాబట్టి ఏ ప్రొడ్యూసర్ ముందుకు వచ్చిండరేమో అని నా ఉద్దేశం. మరి చూడాలి మరి. ఆ పేరెంట నిలబడాలంటే బా బా అయ్యగారి ఎంట్రీ మైండ్ పోయింగ్స్ అసలు. వా 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 ప్యూర్. అసలు అఖిల్లా లేడు అక్కడ, అసలు అఖిల్లా అసలు అనిపించట్లేదు. దారుణంగా ఓడి అమ్మా దేవుడా ఎంత అసలు. హాహాహాహా ఎవరు అసలు అఖిల్ని ఈ విధంగా చూపించాలనే థాట్ వచ్చింది అసలు అర్థం కావట్లే. కానీ నాగార్జున గారికి వచ్చిందా లేకపోతే డైరెక్టర్కే థాట్ వచ్చిందా? అసలు ఈ కథ మన అఖిల్కే చెప్పాలని ఎందుకు అనిపించింది మరి? ఇదంతా తర్వాత వీళ్ళు రాబోయే ఒక ఈవెంట్లలో కానీ చెప్తారు, చూద్దాం. హ్యాపీ బర్త్డే అఖిల్ అక్కినేని. నో వార్ ఇస్ మోర్ వైలెంట్ దాన్ లవ్. నో వార్ ఈస్ మోర్ వైలెంట్ దాన్ లవ్ అంటే ఈ సినిమా లవ్ కోసం జరిగే ఒక యుద్ధం అనమాట. లవ్ కోసం చేసే ఒక యుద్ధం హీరో చేస్తా, అంటే హీరో లవ్ కోసం చేసే ఒక యుద్ధం అనమాట, లవర్ కోసం. సో ప్లాట్ అయితే కామన్గా లవ్ కోసం జరిగే సినిమాలు చాలా ఉన్నాయి. బట్ అయ్యగారు చేసే ఈ జోనర్ డిఫరెంట్ అనమాట. లవ్ కోసం సినిమాలు చేశాడు, లవ్ గురించి సినిమాలు చేశాడు. బట్ ఇదంతా పక్కన పెడితే మన అయ్యగారు తన కంఫర్ట్ జోన్ అంటే క్లాస్ లాంగ్వేజ్ నుంచి మాస్ కంప్లీట్ రాయలసీమ స్లాంగ్లోకి రావడం అనేది ఇక్కడ కొత్త విషయం. అండ్ తమన్ మ్యూజిక్, మురళీ కిషోర్ డైరెక్టర్ గారు, అండ్ నాగవంశీ నాగార్జున గారు కంబైన్డ్గా ప్రొడ్యూసర్ అనమాట. సో ఈ సినిమా ఏదో గట్టిగా కొడుతుందేమో, అఖిల్ లైఫ్లో కొంచెం మళ్ళీ కెరీర్ని మలుపు తిప్పుతుందేమో, అఖిల్ కెరీర్లో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోతుందేమో అనిపిస్తుంది. టీజర్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. అఖిల్ లుక్స్ ఇంట్రెస్టింగ్ అనమాట. ఆ జుట్టు ఇన్ని రోజులు ఎందుకు వేస్తున్నాడో అనుకున్నా ఆ సినిమా అయిన తర్వాత కూడా. ఆ సినిమా వచ్చింది పోయింది, ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు ముందు. సురేందర్ రెడ్డి గారితో వచ్చిన సినిమా, అందుకే నాకు సినిమా పేరు గుర్తు కూడా రావట్లా. బట్ ఈ సినిమా టీజర్ అయితే బాగుంది. ఆ సినిమా టీజర్ బాగుంది, అది ఓకే. బట్ ఇది కూడా టీజర్ బాగుంది. సపరేట్గా బయటకు వచ్చి ఇంకో విధంగా ట్రై చేస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే చేస్తుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఈ మధ్య సక్సెస్ లేవు, సినిమాలు వచ్చినట్టు పోయినాయి అనమాట. అండ్ ఈ మధ్య నాకు చేసిన సినిమా హిట్ అయింది మంచిగా. ఇప్పుడు అఖిల్ టైం వచ్చింది, అఖిల్ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. సో అంతే జాగ్రత్తగా సినిమాను చూసి ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను అనమాట నేనైతే. సారీ ఏమనుకోకండి, నా జుట్టు అయితే ఇక్కడ డిస్టర్బ్ చేస్తుంది గాలికి, ఇంకేం చేయాలి తప్పట్లేదు, ఇట్లనే చేస్తున్నా, నాకు ఆప్షన్ లేదు ఇంకా వేరేది. బట్ సినిమా అయితే
టీజర్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంది. మీరేమనుకుంటున్నారు టీజర్ చూసిన తర్వాత, మీకేమనిపించింది అనేది కింద కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అయిన ఛానల్. నేను ఇంకా వీడియోలు కొత్త చేస్తాను. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మూవీస్ గురించి అప్డేట్స్ కూడా చేస్తూ ఉంటాను. నేను మీ నవీన్. లవ్ యూ ఆల్.